ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దివ్యాంగుల సంక్షేమం కోసం దివ్యాంగ శక్తి పథకాన్ని అమలు చేస్తూ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయాన్ని ప్రారంభించనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుంటూరులో ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఇప్పటికే మహిళల కోసం అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణ పథకానికి మంచి ఆదరణ లభిస్తుండగా ఇప్పుడు దివ్యాంగులకు ఈ సదుపాయాన్ని విస్తరించింది. ఈ నిర్ణయం గతంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ప్రకటించిన ఇంద్రధనస్సు పథకాలలో భాగంగా అమలు అవుతోంది. ప్రస్తుతం కొన్ని బస్సు సర్వీసుల్లో 50% రాయితీ మాత్రమే ఉన్నప్పటికీ తాజా నిర్ణయంతో పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో పూర్తిగా ఉచిత ప్రయాణం కల్పించనున్నారు. అయితే నాన్ స్టాప్, సప్తగిరి ఎక్స్ప్రెస్, ఆల్ట్రా డీలక్స్, అంతర్రాష్ట్ర సర్వీసుల్లో 50% రాయితీ కొనసాగుతుంది. ఈ పథకం కోసం దివ్యాంగులకు ప్రత్యేక పాసులు జారీ చేయనున్నారు. పాస్ పొందడానికి ఆధార్ కార్డ్ మరియు గుర్తింపు పత్రం అవసరం. అలాగే మొబైల్ యాప్ ద్వారా డిజిటల్ పాస్ పొందే అవకాశం కూడా కల్పించారు. సదరం ఐడి నమోదు చేసుకుని స్వల్ప ఛార్జీ చెల్లించి పాస్ పొందొచ్చు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కూడా పాస్లు జారీ చేయనున్నారు. 40% లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగులకు ఈ పథకం వర్తిస్తుంది. 60%కి పైగా వైకల్యం ఉన్న వారికి ఎస్కార్టుకు అనుమతిస్తారు. ఆ ఎస్కార్టుకు 50% రాయితీ ఇవ్వనున్నారు. రాష్ట్రంలో సుమారు 11 లక్షల మంది దివ్యాంగులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ పథకం ద్వారా దివ్యాంగులకు ప్రయాణ సౌకర్యం మెరుగుపడటంతో పాటు వారి రోజువారీ జీవనంలో సౌలభ్యం పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.